మూడోది ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇచ్చి సహకరిస్తే అక్కడ ఏర్పాటు చేయాలి అని. ఇక్కడ గమనించాల్సినది ఏంటి అంటే మొదటి నిబంధనే కాదు, మొదటి నిబంధన ప్రకారం కడప ఉండాలి. అలాగే ఈ కడప కూడా గతంలో 2006 సంవత్సరంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఏర్పడినప్పుడు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మరియాపురం ప్రాంతంలో 50 సెంట్ల స్థలం రాష్ట్ర ప్రభుత్వ స్థలం అది దాన్ని కేటాయించింది. మనకు తెలుసు ఎంత ప్రైమ్ లొకేషన్లో ఈరోజు ఆ స్థలం ఉంది అనేది. 50 సెంట్ల స్థలంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలంలో దాదాపు 50,000 పైగా స్క్వేర్ ఫీట్స్ ఉన్న సొంత భవనం దాన్ని నిర్మించడం జరిగింది. అది దాంట్లోనే కరెన్సీ చెస్ట్ కూడా ఉన్నాయి, అన్ని అధునాతన సౌకర్యాలు కూడా ఆ బిల్డింగ్లో ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకే కాదు, రాష్ట్ర వ్యాప్త గ్రామీణ బ్యాంక్ అయినా కూడా అది సొంతంగా ఈ సొంత బిల్డింగ్తో నుంచే అది కార్యకలాపాలు చేయగల సామర్థ్యం ఈ బిల్డింగ్కి కానీ ఈ వ్యవస్థకు కానీ ఉందని చెప్పేసి నేను ఇక్కడ తెలియజేస్తున్నాను. అయితే ఇదే విషయం కాదు, ప్రత్యేకత ఏంటంటే మొత్తం దేశవ్యాప్తంగా గ్రామీణ బ్యాంక్ వ్యవస్థలన్నీ పరిశీలిస్తే ఎక్కడైతే వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే ఈ డ్రాట్ కండిషన్స్ ఎక్కువ ఉన్నాయో అటువంటి ప్రాంతాల్లోనే ఎక్కువ బాగా పనిచేసి సక్సెస్ సాధించాయి ఈ గ్రామీణ బ్యాంకు. అంటే మన దగ్గర రాయలసీమ గ్రామీణ బ్యాంక్ అందుకే వెనుకబడిన జిల్లా అయినప్పటికీ ఇక్కడ 50,000 కోట్ల రూపాయలు చేశారు. ఇది మొత్తం 5 జిల్లాల్లో 551 బ్రాంచులు ఉన్నాయి. అంటే జిల్లాకి యావరేజ్గా తీసుకుంటే 110 బ్రాంచులు పైగానే ఉన్నాయి. కర్నూలు, కడప ఇట్లాంటి జిల్లాలు చూస్తే 120 పైగా కూడా బ్రాంచులు ఉన్నాయి. అంటే దాదాపు ప్రతి 2,000 జనాభా ఉన్న ప్రతి ఊర్లోనూ ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. అంత విస్తారంగా చొచ్చుకుపోయింది ఈ గ్రామీణ బ్యాంక్ ఈ ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతాల్లో. కాబట్టి డ్రాట్ కండిషన్లో ఇది సక్సెస్ బాగా అభివృద్ధి చెందింది. కాబట్టి గ్రామీణ బ్యాంకు వ్యవస్థ అభివృద్ధి చెందిన ప్రాంతాల కంటే అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో దీని అవసరం మరింతగా ఉంది. కాబట్టి ఇక్కడ హెడ్ క్వార్టర్ ఇక్కడే ఉండాలి. నిబంధనలు అలాగే సాంప్రదాయాలు మనకు ఇక్కడ కడపలో పెట్టడానికి అనుకూలంగా ఉన్నాయి. దాంతోపాటు ఈ ప్రాంతాన్ని చూసినప్పటికి కూడా ఈ ప్రాంతం యొక్క భౌగోళిక పరిస్థితులను కూడా ఒక్కసారి దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడే హెడ్ క్వార్టర్ పెట్టడం అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనేది అసోసియేషన్లుగా మేము ప్రజాప్రతినిధులకు కూడా మేము విన్నవించాము. ఈ నెల 4వ తేదీ, గత నెల 4వ తేదీ ఈ మార్గదర్శకాలు వచ్చిన వెంటనే మేము నవంబర్ 6వ తేదీన సెక్రటేరియట్లో క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది అని తెలిసిన వెంటనే అక్కడ వెళ్ళి కలిసాము. ఈ జిల్లాకి చెందిన రాంప్రసాద్ రెడ్డి గారిని కలవడం జరిగింది. వారు కూడా ఎంతో దీన్ని పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. తీసుకొని ఇతర ఫైనాన్స్ మినిస్టర్తో కూడా ఆయనే మాట్లాడారు. తర్వాత R&B మినిస్టర్ని కలవడం జరిగింది. అలాగే ఇండస్ట్రీస్ మినిస్టర్స్ని టీజీ భరత్ గారిని కలవడం జరిగింది. మన కడప ఇన్ఛార్జ్ సవిత గారిని కలవడం జరిగింది, ఇన్ఛార్జ్ మినిస్టర్. ఇట్లా అనేక మంది మంత్రుల్ని, అలాగే ఇక్కడ ప్రజాప్రతినిధుల్ని, అనేక రాజకీయ పార్టీల ప్రతినిధుల్ని, పౌర సంఘం నాయకుల్ని ఇలా కలుస్తూ మా రిప్రజెంటేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ప్రత్యేకంగా ఇందాక రఘునాథ్ రెడ్డి గారు చెప్పినట్టుగా మాకు ఇక్కడే అది ఉద్యోగస్తులుగా పర్మనెంట్గా కడపలోనే ఉంటాము, కడపలో చేసేవాళ్ళు కడపలోనే ఉంటారు అనేది ఎక్కడ ఉండదు. ఉద్యోగులుగా ప్రతి 3 ఏళ్లకు మాకు ట్రాన్స్ఫర్లు జరుగుతూనే ఉంటాయి, జిల్లాలు మారుతూనే ఉంటాం. ఇక్కడ కాకపోతే ఇంకొక జిల్లా. కానీ ఇక్కడ ప్రధానంగా ఇక్కడ మనం తీసుకోవాల్సిన అంశం ఏంటంటే జిల్లా ఈ ప్రాంతం వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో ఇటువంటి సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంస్థ ఏర్పడితే 1,20,000 కోట్ల బిజినెస్ చేయగలిగిన సంస్థ రాయలసీమలో ఉండడం, అందులో కడపలో ఉండడం, కడపకే కాదు రాయలసీమ ప్రాంతానికి కూడా ఎంతో తలమానికం లాంటిది. అంతేకాకుండా నిరుద్యోగ ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ ఉంది అంటే ఆ ఇన్స్టిట్యూషన్ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో ఆ నిరుద్యోగులందరికీ కూడా ఆ సంస్థ ఖచ్చితంగా ఆకర్షిస్తుంది. ఏ విధంగా అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది, ఆటోమేటిక్గా ఆ ప్రాంతం పట్ల ఆ ప్రాంతం చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులంతా కూడా అటువైపు ఆకర్షితులు అవుతూ ఉంటారు, వాళ్ళకు ఒక ఉపాధి అవకాశం కల్పిస్తూ ఉంటుంది. అలాగే ఎక్కడైనా సరే ఇక్కడ కూడా ఒక పెద్ద ప్రాంతం, ఒక పెద్ద సంస్థ ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడ నిరుద్యోగులకు కూడా ఇది ఒక బ్యాంక్ ఉంది, ఇటువైపు చూడాలి అనేది, ఇటువైపు మనం ఉపాధి అవకాశం వైపు కూడా మనం చూడొచ్చు అని చెప్పేసి మనం చూడొచ్చు. అంతేకాకుండా ఒక ఇటీవల బ్యాంకింగ్
మనకు అత్యధిక ఉద్యోగాలు ఇస్తున్న రంగం ఏదైనా ఉందంటే బ్యాంకింగ్ రంగం. మీరు ఒకసారి బ్యాంకింగ్ రంగాన్ని పరిశీలిస్తే మొత్తం కూడా ఈ జిల్లాల వాళ్ళు కాస్త నిష్పత్తిలో చూస్తే వెనుకబడి ఉన్నారు. ఎందుకంటే ఇటువైపు ఉపాధి అవకాశాలు ఉన్నాయన్న అవగాహన ఇప్పుడిప్పుడే కలుగుతాం. కాబట్టి ఇటువంటి సంస్థలు ఉండడానికి కూడా ఇటువంటి యువజన సంఘాలు కాస్త చదువుకున్న యువతకు కూడా సాఫ్ట్వేర్ ఇదే కాదు ఇంకా అనేక అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి మనకు తెలియజేస్తుంది. మరొక రకంగా తీసుకుంటే కడప నగరాన్ని తీసుకుంటే ఒక హెడ్ ఆఫీస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఒక హెడ్ ఆఫీస్ ఉండడం వల్ల అంటే దాదాపు 1,00,000 రూపాయలు జీతం తీసుకునే సరాసరి కుటుంబాలు 400 కుటుంబాలు ఇక్కడ ఉంటాయి. దాని మీద ఆధారపడిన కుటుంబాలు 400 మంది ఇక్కడ ఉండగలుగుతారు. అంటే నెలకు 1,00,000 రూపాయలు ఖర్చు చేయగలిగిన కుటుంబాలు కూడా ఇక్కడ 400 కుటుంబాలు ఉండడం అనేది కూడా కడపలో వ్యాపార అభివృద్ధికి కూడా ఎంతో దోహదం కలగజేస్తుంది. కాబట్టి ఇది కూడా మనం అంటే ఇది ఏబీజీపీ మాత్రమే సమస్య కాకుండా మన నగర సమస్య మాత్రమే కాకుండా జిల్లా సమస్య, ప్రాంత సమస్య అన్ని విధాలుగా ఎంతో ముడిపడి ఉంది అని చెప్పడం నా అభిప్రాయం. కాబట్టి ఇది అనేక రంగాలుగా ముడిపడి ఉంది. కాబట్టి అలాగే రాయలసీమ నుంచి కూడా అనేక సంస్థలు, కొత్తగా వస్తున్న సంస్థలు, ఆల్రెడీ వెనుకబడిన ప్రాంతంలో అనేక సంస్థలను ఏర్పాటు చేసి మరింత అభివృద్ధి చెందాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ అలా కాకుండా ప్రస్తుతం ఉన్న సంస్థల్ని, కొత్త సంస్థలు ఎటు మనకు వస్తాయన్న ఆశ కానీ కొత్త లేకపోయినప్పటికీ ఉన్న సంస్థల్ని ఖచ్చితంగా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి భవిష్యత్తు కూడా మళ్ళా అదొక భరోసా ఇస్తుందనే ఉంది అన్న ఒక భావం కలుగజేస్తుంది అనేది మా అభిప్రాయం. కాబట్టి మిత్రులారా, ఇందాక మన కామ్రేడ్ రఘునాథ్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది ఏపీజీపీ ఉద్యోగుల సమస్యగా దయచేసి తీసుకోకండి. ఈ ప్రాంత సమస్యగా దీన్ని భావించి ప్రతి ఒక్క సంస్థ ఏమైతే చేయగలమో అనేది అన్ని ఆలోచించి మీ సంస్థలో మీ సంఘం పరంగా వీటన్నిటిని కూడా మరింత ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ఈ సంస్థని ఈ కడప నగరంలో కాపాడుకోగలం.